మన రాష్ట్రవాళ్ళలోని రాజులు లేరని చెప్పండి తల్లి. రాజులు లేరా? పాములు లేవే తల్లి. పాములు లేవా? అలాగని చెప్పి తీసుకురండి తల్లి. రాజులు లేరు, రచ్చకెళ్ళారు, ఏ పిల్ల పెట్టకెళ్ళాలి, పాములు లేపడ లెక్కవని లాగా నచ్చ చెప్పి తీసుకురమ్మంటావా? తీసుకొస్తామే తల్లి. అమ్మ రాణి గారు, మన వాండ్రంలో టీ అన్నా, పాలన్నా, మజ్జిగన్నా, మంచినీళ్ళన్నా, డ్రింకులు అన్నా ఏ తల్లి అక్కడ కూర్చున్నారు తప్ప ఏమీ తీసుకురాలేదండి తల్లి. అలా కాదే బాబా, పాప టీయ పాలు అంటే బాగా కాస్తాం. ఈలాగా తలుపు తీసి వీరిగమ్మ కాకేస్తుందని బయటకు వస్తే మా ఆయగారి పిల్ల నల్ల పిల్ల వెళ్ళిపోయి పాలు తాగేసిందే బాబా. అయ్యి బాబు పిల్లి తాగేసిందా? కొద్దిగా బియ్యం చెప్పండి ఏంటి? అయ్యి బాబు పిల్లి తాగి పాలు బాగా వద్దే బాబా. కొరకొచ్చేస్తే మళ్ళీ కాసి ఉండలేదు. ప్యాకెట్ పాలన్నా పర్లేదు కానీ పిల్లి తాగిన పాలు వద్దు, మా పండుగలు పాడైపోతాయి తల్లి. అమ్మా దగ్గర నచ్చానమ్మా రవమ్మ చెల్లూరు రాజవాడలకమ్మ రజవాడలకమ్మ రాజవాడలకమ్మ ఇందరమ్మ నాడే మరి నల్లు పంపేరమ్మ రవమ్మ చెల్లూరు రాజవాడలకమ్మ రజవాడలకమ్మ ఇందరమ్మ నాడే మరి నల్లు పంపేరమ్మ. పిల్లల్ని పోతున్నాడు ఇద్దరు మాకు. అలా కాదు, పిల్లల్ని చూసి చచ్చిపోతుందిరా. ఒరే పిల్లని మా ఎదురుకుండా ఇలా గదివేస్తున్నా, మేము లేదంటే ఇంకెలా గదివేస్తున్నారా? నువ్వు లేకపోతున్నా అది బాబు ఎంత నిలిచిపోతున్నారా? అసలు టైము మరి మీరు లేనప్పుడా బంధమే వేసాడా? మామయ్య కాదు మామయ్య, ఏమండి మామయ్య గారు? మావయ్య మావయ్య నన్ను కొట్టకరు తిట్టకరు మావయ్య, నన్ను కొడతావా? నన్ను చెడతావా?
మావయ్య మావయ్య నీ మీద ప్రేమ తగ్గదరు హలో నిన్ను కొడతానంటే నిన్ను తిడతానా ఒకసారి నా తట్టుకోరా కర్ర అలా గోడకి చేరేసుకో గోడ డోబెడతాను పిల్ల నిన్ను కొడతానంటే నిన్ను తిడతానా పిల్ల నిన్ను కొట్టానే ఈ మీద మోజు పడ్డాను నిన్ను కొడతానంటే నిన్ను తిడతా ఆయన నాడు కొడతానా వస్తే అయినా గాని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావే నువ్వే మామయ్య ఇదిగోని నేనేమోని ఇదిగో ఇదిగో అక్కడ ధన్యదేవి రాష్ట్ర వాళ్ళకి ఎరుకు చెప్పడానికి వెళ్తారు మామయ్య ఎరుకు చెప్పడానికి ఉన్నావా నువ్వు ఎంత వెళ్ళావు గాని వెళ్ళాను కానీ ఇంటికాడా మన కుర్రోడు అమ్మ ఎవరికైనా బాధ కుర్రోడికి ఏమైందా తల్లి మర్చిపోమని నేను పిల్లలు బళ్ళు తీసారు కదా అని బళ్ళో పిల్లలకి గుడ్లు కొన్నానా ఏ క్లాత్ కొన్నానే స్కూల్ డ్రెస్ పుట్టించుకొచ్చేస్తాడు సరిపోయా నిద్రపోకుండా కూడా పిల్లల బట్టలు కుట్టి తీసుకుంటారు అంటే నాకు కబోర్డు ఉంటున్నా అయ్యి అనుకున్నానే బొమ్మలాగా ఉన్నావురా మా కొంపలో కబోర్డు లేకపోతే ఏంటి అయ్యా కబోర్డు అంటే కిటికీలు ఉంటాయి చూరులో చూపుతారు అయ్యి ఏ కబోర్డు అంటే తెలదు మీకు అయ్యా ఆ గనక ఆగాడతాం మేము వాటిలోనే మామయ్య పిల్లడికి ఏమైంది పిల్లడికి ఏం కాదు రే చొప్పరా బాబు పిల్లలు నీ అమ్మ నాకేమన్నా అవుతుంది అంత బాధ లేదు కానీ చూసే పిల్లల బాధ కనలేదు అయ్యి బాబోగా మన కుర్రోడు ఇంటికాడా అయ్యి బాబు ఏం కాదం కదా మన పిల్లోడు ఇంటికాడా అమ్మ పాలు నొప్పులు నేర్తున్నాడే పిల్లడు పాలు పెద్దిట్టూరు ఇక్కడ దాకా రావాలా పిల్లడు పాలేడు అనుకో పెద్దిట్టూరు ఏముంది మీ అమ్మ ఉందా మా అమ్మ ఉంది గదిలో గిర్రా 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 తిరుగుతుంది కదా తిరుగుతుంది పాలు మనం చూడగా మీ అమ్మ ఇంకా పాలుతుందిరా ఈ వయసులో మీ అమ్మ ఇంకా పాలు అయ్యి బాబు ఎక్కడ దానికి దొరికామా కేజీలో రట్టిపోతే కేజీలారా కోరుకుంటే ఎత్తుకున్నట్టు ఎత్తిపోతే ఇంకా అయ్యో కిందకి పోతారు నిద్రపోకాలి మేము దూకెత్తావా పెద్ద పెద్ద కాలంలో అంటే ఎప్పుడు చూడలేక ఏమి దాటరు కదంతా బాబు పిల్లలు అలా పుట్టేకరా రండి అమ్మాయికి వచ్చారమ్మా వీడెవడే తల్లి నీ మొగుడైతే ఇక్కడ అల్లరి చేయడానికి కుదరదే తల్లి మూల కూర్చోమని మేకలో పుల్ల
వాడు చేసుకున్నాను. కానీ ఈడు ఏం చేస్తున్నాడు? తీరా చూస్తే గొల్లిగడు గొర్రెల మీద కుక్కలా ఉన్నాడు. తిట్టుబొమ్మలాగా అమ్మాయి ఇక్కడ లాంచాని వీడి మంగో ఇది ఇక్కడ అల్లరి చేతి కుదరదు. ఏయ్, మీ మంద ఎట్లా ఉంటుంది కన్ను ఉంటుంది మీ మంద ఆయన నిద్ర అమ్మ ఎరికల్ లాంచారమ్మా మన రాజాల కల వస్తా అమ్మ ఎరికల్ లాంచాని ఎకమ్మ చెల్లెలమ్మ ఎడకవనరమ్మ రామ నారే మామలగా మీరే చెల్లెలా అవి బాబు పెద్ద గోళ్ళు తిరిగేస్తాయి బాబు తెచ్చిపోతుంది నీకోసం కాపు కోసం స్వామి స్వామి రామేశ్వర స్వామి వెతికిపోలేదా? గదిలో నువ్వు నేనేం చేస్తానే ఏం చేస్తావు గోళ్ళకి? గదిలో ఏం చేస్తున్నాడు బా దీన్ని హలో హలో కొద్దిగా చల్లిపోయి జ్వరం వచ్చింది బాగుంది దగ్గరికి తీసుకెళ్ళాలి అగో ఏ గదిలో ఏం చేస్తున్నాడు బా పిల్లలు చూడగా డెక్కడెక్కడెక్కమంటే డెక్కడెక్కడ నువ్వు అంటే కూడా తెలీదా తెలీదురా డెక్కడెక్కడ నువ్వు అంటే పెళ్ళవుతే తెలుస్తుందా పెళ్ళి ఎలా చేసుకుంటారు నాకేం తెలుసురా పెళ్ళి ఎలా చేసుకుంటా కూడా తెలీదా తెలీదా ఒకసారి కూడా చేసుకోలేదా ఒకసారి కూడా చేసుకోలేదా ఒకసారిగా చేసుకుంటారంట పెళ్ళని తెల్లన్న కాబట్టి తెల్ల కాదు నేను చెప్తాను చూడు పెళ్ళి అంటే మదమేసి దుప్పడేసి పూలు జల్లి బాధ్యత పనికి పాల్గొలకి పెళ్లి తర్వాత అది మన ముందు అయిపోయింది ముందు పెళ్లి అయింది మన ముందు అయిపోయింది పెళ్లి అయింది
మామ ముందు పెళ్ళయింది, పెళ్ళాడు కట్టపోయి సందడి తెరిచి ఆడవుతా నీకు మరో పెద్ద ఈరులా కాపాడుతాడు రేచండి నీకు రేసాడు నాకు తెలిసింది తెలిసేది మా ఆవిడ చెప్తే తెలిసింది ఎవరు చెప్పుడు మరి నాకు తెలిసింది ఎవరికైతే చాలా సుఖం మా మొత్తం సుఖమే వచ్చే నాకు డౌట్ నాకు ఆడవుతా అంది కదా ఆ రోజు తాళ్ళని ఇక్కడే మీ మామ కట్టే పనికి మలగోలికి వాళ్ళు రాలిపోతాయి వాళ్ళు చూడు అందరూ అవుతున్నారు. వీళ్ళు ఏం అవుతులేదు బాగానే చూస్తున్నారు వాళ్ళు. అమ్మ వాళ్ళే చిత్రం ఏంటి అనుకున్నారు? చిత్రం ఇంటి కూడా ఉందా? చిత్రం వెనకాల ఉంది. ఇదిగో ఇంటికి జరిగింది ఏంటి అనుకున్నారు? పెళ్లి కదా అని. పెళ్లి కదా అని నేను మా అమ్మ మా మామ ముగ్గురు ఒకలాంటి చేయలే సుక్కలు చుక్కలు చేయాలి చొక్కలు చొక్కలు సుక్కలు చేయాలంట అలాగే అన్నది ఏమన్నా సుక్క సుక్క చీరలు చుక్కలు చుక్కలు చీరలు తీసుకుంటే రెండు అయిపోయింది. ఇదిగో ఏమైంది అనుకున్నావు? ముహూర్తం కదా ముందు కట్టి తిరిగేస్తుంది. మీ మామ మీ మామకి అంగారెడ్డి వస్తాడని రెండు వస్తాడనా మా మామ కట్టి తిరిగేస్తంటే ముహూర్తం కదా నేను మార్చుకోవడానికి వెళ్ళాం. ఈ లోపు మా మామ కట్టి